ఒక్కసారిగా అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అయితే సాగుతోంది. యుద్ధాన్ని అయితే నేతల మాటలు తలపిస్తున్నాయి. ఇక రేసులో పోటీ పడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు బీజేపీ. ఇక ఉప ఎన్నికపై ఇప్పటికే సర్వేలు అయితే రిలీజ్ చేశాయి పలు సంస్థలు. ఇక బీజేపీకి షాక్ అయితే ఇస్తున్నాయి ఈ సర్వేలు. ఇక చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వేలో అయితే బీజేపీకి 3వ ప్లేస్ అయితే ఉంది. ఇక బీజేపీ 10% ఓట్లు వస్తాయని చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే అయితే చెప్పింది. ఇక పల్స్ టుడే సర్వేలోను బీజేపీకి 3rd ప్లేసే ఉంది. బీజేపీకి 7% ఓటింగ్ వస్తుందని పల్స్ టుడే సర్వే అయితే తెలిపింది. ఇక కేకే సర్వేలోను కూడా బీజేపీకి అయితే 3వ స్థానంలో ఉంది. బీజేపీకి 7% ఓటింగ్ వస్తుందని కేకే సర్వే కూడా తెలిపింది. ఇక జన్ లోక్పాల్లో కూడా బీజేపీకి 2వ ప్లేస్ అయితే ఉంది. ఇక 34.55% ఓట్లు వస్తాయని జన్ లోక్పాల్ అయితే తెలిపింది. ఇక ఈ నెల అయితే 11న పోలింగ్ అయితే జరగనుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, జూబ్లీహిల్స్ లో ఇప్పుడు బీజేపీ ప్రచారం ఎలా సాగుతోంది? గత కొంతకాలంగా కూడా బీజేపీ తెలంగాణలో బలపడేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. 2018 ఎన్నికల తర్వాత నుంచి కూడా తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన పరిస్థితుంది. ఇక రాష్ట్రంలో అంటే రెండవ ప్రత్యామ్నాయంగా తామే ఉండాలి అనే ఒక పట్టుదలతో కూడా బీజేపీ కనపడింది ఒకనొక సందర్భంలో. అటు కేసీఆర్ కూడా బీజేపీకి అనుకూలంగానే కొంతకాలం రాజకీయం చేశారనే అనుమానాలు కూడా చాలా వరకు రాజకీయ వర్గాల్లో వ్యక్తమైన పరిస్థితుంది. అయితే క్రమంగా కాంగ్రెస్ బలపడటం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే వచ్చిన ప్రతి ఎన్నికను కూడా వాడుకుని తమకు ప్రజల్లో ఎంత బలం ఉంది, లేదంటే ఆ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. ఇక ఈ ఎన్నికను అటు బీజేపీతో పాటుగా ఇతర పక్షాలు కూడా సీరియస్ గా తీసుకోవడం, అలాగే ఆ బీఆర్ఎస్ మరణించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాగంటి గోపీనాథ్, ఆయన బీఆర్ఎస్ కావడం, అలాగే ఆయన కుటుంబానికి కాస్త సానుభూతి ఉండడం ఇవన్నీ కూడా ఇక్కడ కీలకంగా మారిన అంశాలు. అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంతవరకు ఇక్కడ సత్తా చాటుతుంది, బీజేపీ ఎన్ని ఓట్లు సాధిస్తుంది, అలాగే బీజేపీ ఏ స్థానంలో నిలబడుతుంది, లేదంటే నిజంగా బీజేపీ విజయం సాధిస్తుంది అనే దానికి సంబంధించి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎన్డీఏ మిత్రపక్షాల సహకారం కూడా అక్కడ తీసుకున్న పరిస్థితి. అయితే ఇక్కడ రాజకీయం మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే రాజకీయం మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానీ కనబడుతోంది. బీజేపీ మాత్రం 3వ స్థానంలో పరిమితం అయిపోతుంది అనే పరిస్థితి అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అనంటే అటు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీల మధ్యనే హోరాహోరీగా పోరు ఉంటుంది. కాబట్టి ఆ రెండు పార్టీలు ఇక్కడ సీరియస్ గా అభ్యర్థుల విషయంలో కానీ ఇదంతా కూడా పక్కాగా వర్కౌట్ చేసిన పరిస్థితుంది. ఇక వాళ్ళిద్దరూ ప్రకటించిన అభ్యర్థులకు కూడా క్షేత్రస్థాయిలో మద్దతు ఉండటం, అదేవిధంగా అటు నవీన్ యాదవ్ 2014 నుంచి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా తిరుగుతూ వస్తున్నారు. డివిజన్ లో కూడా ఆయన కొంత పేరుంది. ఇక మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాబట్టి ఇక్కడ ఈ రెండు పార్టీలే కీలకంగా ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం ప్రచారానికి సంబంధించి ప్రముఖులను కూడా రంగంలోకి దించాలనే పట్టుదలతో ఉన్నా సరే పరిస్థితి మాత్రం బీజేపీకి అనుకూలంగా లేదనే చెప్పాలి. మాటల పరంగా అయితే బీజేపీ నాయకులు ఎప్పుడు కూడా ముందే ఉంటారు. ఆ మాటలతోనే బండి సంజయ్ గానీ, ధర్మపురి అరవింద్ గానీ, లేదంటే మరికొంతమంది నాయకులు ఎవరైతే ఈటెల రాజేందర్ గానీ వీళ్ళందరూ కూడా ప్రజల్లో కాస్త బలపడిన పరిస్థితుంది. కానీ జూబ్లీహిల్స్ లో మాత్రం విజయం సాధించడం అనేది బీజేపీకి అంత అనుకూలమైనటువంటి విషయం అయితే ఖచ్చితంగా కాదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు అన్ని సర్వేల్లోనూ కంపేర్ చేసుకుంటే కూడా బీజేపీకి అయితే 3rd ప్లేస్ వస్తున్నట్టు తెలుస్తుంది కదా వెంకట్. మరి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది? చెప్పాను కదా, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే పరిస్థితి ఉంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి కూడా అక్కడ బలపడిన పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యాడర్ మొత్తం ఇటు రావటం, అలాగే కొంతమంది సెటిలర్లు కూడా బీజేపీ వైపు బీఆర్ఎస్ వైపు ఉండటం, అలాగే ఇటు రేవంత్ రెడ్డి కూడా కాస్త తెలుగుదేశం పార్టీ అక్కడ ముందు గతంలో ప్రభావం చూపించినటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతు ఉండటం, అలాగే కొంతమంది సెటిలర్లతో పాటు వ్యాపారులు కూడా ఇప్పుడు కొంత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. కొన్ని డివిజన్లలో ఇటు ప్రతిపక్షం అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారి ద్వారా లబ్ధి పొందిన వారి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇక్కడ బీజేపీ పాత్ర అనేది కేవలం నామ మాత్రమే. ఇక్కడ బీజేపీ ప్రభావం చూపించలేదు అనేది అయితే స్పష్టంగా చెప్పవచ్చు. ప్రచారంలో ఏదైనా మాట్లాడొచ్చు, ప్రచారంలో ఎంత గట్టిగా వెళ్ళొచ్చు, కానీ బీజేపీకి మాత్రం కాస్త ఇక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి వచ్చిన ఓట్లు ఈసారి కూడా వస్తాయంటారా?
అంటే కొంత అటు ఇటు తేడా ఉండొచ్చు. అటు బీజేపీకి వచ్చిన ఓట్లలో కొంతమంది ప్రభుత్వ లబ్ధిదారులు ఉండొచ్చు, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకులు ఉండొచ్చు, లేదంటే బీజేపీ వల్ల కాస్త ఇబ్బంది పడిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే లంకల దీపక్ రెడ్డి గత కొంతకాలంగా అందుబాటులో లేరు అనేది కూడా కొంత విమర్శ ఉంది. కాబట్టి ఆ ఓట్ల శాతం తగ్గుతుందా పెరుగుతుందా, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకతను అటు బీఆర్ఎస్ ఎంత పంచుకుంటుంది, బీజేపీ ఎంత పంచుకుంటుంది అనేది కూడా ఇక్కడ కీలకంగా మాట్లాడేటువంటి అంశం. అలాగే ఇక్కడ నామినేషన్లు కూడా దాదాపు 83 నామినేషన్లు ఆమోదించడం జరిగింది. కాబట్టి వీళ్ళలో స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా ప్రభావం చూపిస్తారా అనేది కూడా కీలకంగా మారిన అంశం. ఇక ఇదే సమయంలో ముస్లిం ఓటు బ్యాంక్, ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి ముస్లిం ఓటు బ్యాంకును తన వైపుకు లాక్కునే విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందుకనే అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం, అలాగే ఎంఐఎం మద్దతు తీసుకోవడం, అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇక్కడ కాస్త కీలకంగా వ్యవహరించడం, తమ పార్టీ నాయకులందరితో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడటం, కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేయాలనే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ బీజేపీ విజయం సాధించడం అనేది సాధ్యమయ్యే పని కాదు అనేది అయితే స్పష్టంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెంకట్. థ్యాంక్ యూ. సో మొత్తానికి మనం ఒక్కసారి అన్ని సర్వేలు కంపేర్ చేసుకున్నప్పటికీ కూడా కేకే సర్వే అయి ఉండొచ్చు, చాణక్య సర్వే అయి ఉండొచ్చు, పల్స్ టుడే సర్వే అయి ఉండొచ్చు, బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ కే ఎక్కువ మద్దతు అయితే తెలుపుతున్నాయి. బీజేపీ మాత్రం చివరి స్థానంలో అయితే ఉంది. ఒకసారి కేకే సర్వే ప్రకారం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కి అయితే 55.2% ఓట్లు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరియు కాంగ్రెస్ కి వచ్చేసి 37.8% ఓట్లు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక బీజేపీకి అయితే సుమారు 7% మాత్రమే ఓట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక్కసారి మనం చాణక్య సర్వే చూసుకుంటే గనక బీఆర్ఎస్ కు 43% అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ కు వచ్చేసి 38% ఓట్లు మరియు బీజేపీకి 10% ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక పల్స్ టుడే సర్వే చూసుకుంటే కూడా కాంగ్రెస్ కి 43%, ఇక బీఆర్ఎస్ కి వచ్చేసి 48%, ఇక బీజేపీకి వచ్చేసి 7% ఓట్లు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎలాగో బీఆర్ఎస్ లో మనకి ఇప్పుడు మాగంటి సునీత గురించి ఒకసారి చూసుకుంటే, ఇప్పుడు రీసెంట్ గా మాగంటి గోపీనాథ్ మరణం ఏదైతే ఉందో, సో దాని వలన కూడా కొంచెం సానుభూతి పట్ల కూడా ఓట్లు అయితే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి బీఆర్ఎస్ కి. మరియు కాంగ్రెస్ వైపు చూసుకుంటే కూడా ఇప్పుడు ముస్లిం ఓట్లను అయితే బాగా అట్రాక్ట్ చేసుకునే విధంగా అయితే కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. సో మొత్తానికి మొదటి 2 స్థానాల్లో అయితే బీఆర్ఎస్ అయి ఉండొచ్చు, కాంగ్రెస్ అయి ఉండొచ్చు, గట్టిగా పోటీ అయితే పడుతున్నాయి. కానీ చివరి స్థానంలో బీజేపీ అయితే అన్ని సర్వేల ప్రకారం చూపిస్తుంది. ఇప్పుడు మనకి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఎలాగో బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత మరియు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అలాగే బీజేపీ నుంచి లంక దీపక్ రెడ్డి అయితే పోటీ పడుతున్నారన్న విషయం మనకు తెలిసిందే. ఇక మరి అన్ని సర్వేల్లో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అయి ఉండొచ్చు, కాంగ్రెస్ అయి ఉండొచ్చు మొదటి 2 స్థానాల్లో అయితే ఉన్నాయని 3 సర్వేలు అయితే తెలిపాయి. ఇక చివరి స్థానంలో బీజేపీ ఉందని అయితే తెలిపింది. ఇక ఇప్పుడు ఈ సర్వే ఫలితాల ప్రకారం ఇది ఎంతవరకు నిజమవుతుంది అన్న అంశాన్ని అయితే మనం నవంబర్ 11న ఎలక్షన్ల తర్వాత అయితే చూడాల్సి ఉంది.